బ్రేకింగ్ చూస్తున్నాం. చట్టసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్లు సిపిఐకి ఇస్తామని వెల్లడించారు. సిపిఐకి కొత్తగూడెం టికెట్ కేటాయించామన్నారు. సిపిఐ ఆఫీసుకు వెళ్లిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పొత్తు అంశంపై చర్చించారు. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను ఓడిద్దామని చెప్పారు ఆయన. ఇక సీట్లు ఎన్ని వచ్చినా సరే కేసీఆర్ నుంచి విముక్తి పొందాలని ప్రజలకు ఆయన సూచించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. చట్టసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్లు సిపిఐకి ఇస్తామని వెల్లడించారు. సిపిఐకి కొత్తగూడెం టికెట్ కేటాయించామన్నారు. సిపిఐ ఆఫీసుకు వెళ్లిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పొత్తు అంశంపై చర్చించారు. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను ఓడిస్తామన్నారు. సిపిఐ నారాయణ సీట్లు ఎన్ని ఇచ్చారనేది కాదు, కేసీఆర్ నుంచి విముక్తి పొందాలని చెప్పారు. కాంగ్రెస్ పరిస్థితులు వారికి వివరించడం, విజ్ఞప్తి చేసినాం. పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి సహకరించాలి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేయాలంటే మనం కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని మేము మాట్లాడుకోవడం, చర్చించుకోవడం, ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఆ అంగీకారంలో భాగంగా కొత్తగూడెం శాసనసభ ఎన్నికలలో సిపిఐ పోటీ అభ్యర్థి ఉంటారు. వారికి నా సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. 2 శాసన మండలి అవకాశాలు ఉంటాయి. అందులో మున్గోడు నుంచి కూడా ప్రాతినిధ్యం, ఎందుకంటే మున్గోడు మీద చర్చ జరిగింది. మున్గోడు నుంచి కూడా వాళ్ళ పార్టీ ప్రతిపాదిస్తే వాళ్ళను మనం చట్టసభలకు పంపాలనే నిర్ణయం కూడా జరిగింది. ఈ నిర్ణయాలతోటి మొన్న కోదండరామ్ గారితో జరిగిన చర్చలు విజయవంతమైనవి. కోదండరామ్ గారు కూడా విశాల ప్రజల యొక్క ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వచ్చిండ్రు. ఈరోజు కమ్యూనిస్టు సోదరులు ఈరోజు కలిసి పనిచేయాలి, పేదల తరఫున నిలబడాలి అనే ఆలోచనతోటి వారు ముందుకు వచ్చినందుకు పిసిసి అధ్యక్షుడిగా వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిస్థితులు వారికి వివరించడం, విజ్ఞప్తి చేసినాం. పెద్ద మనసుతో మీరు ముందుకు వచ్చి సహకరించాలి. ఎందుకంటే బ్రేకింగ్ చూస్తున్నాం. చట్టసభలో వామపక్షాలకు ప్రాతినిధ్యం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఎన్నికల తర్వాత 2 ఎమ్మెల్సీ సీట్లు సిపిఐకి ఇస్తామని వెల్లడించారు. ఇక సిపిఐకి కొత్తగూడెం టికెట్ కేటాయించమన్నారు. సిపిఐ ఆఫీసుకు వెళ్లిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల పొత్తు అంశంపై చర్చించారు. కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ను ఓడిస్తామని చెప్పారు. ఇక సిపిఐ నారాయణ సీట్లు ఎన్ని ఇచ్చారనేది కాదు, కేసీఆర్ను విముక్తి నుంచి పొందాలని చెప్పారు. కారణం ఈ భారతదేశం ఎట్లా కాపాడనేది ప్రధాన లక్ష్యం. భారతదేశం మోడీ నాయకత్వం జరిగేటువంటి పరిపాలన చూస్తున్నాం. మోడీకి వ్యతిరేకంగా ఏ ముఖ్యమంత్రి ఏ సంస్థ ఉన్నా వాళ్ళపై దాడులు చేస్తున్నారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో చాలా మంచిగా పరిపాలన సాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ అక్కడ పోయి ఆయన కూడా దాడి చేశారు. అంటే రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీదుగా ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్ కానీ, ఎఫెక్టివ్ పర్సనాలిటీస్ కానీ మోడీకి వ్యతిరేకంగా వాళ్ళ పైన సిబిఐ దాడులు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక దుర్మార్గపూరితమైన చర్య. నేను చేత రాజకీయాలు చెప్పుకో, మీ రాజకీయాలు మీరు చెప్పుకోండి, మా రాజకీయాలు మీరు చెప్పుకుంటాం. రాజకీయాలు ఓడిస్తుంది తప్ప వ్యక్తులు ఓడించేది కాదు ఇక్కడ. అట్టినప్పుడు మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళపైన దాడులు చేయడం అనేది చాలా నీచ సంస్కృతి నిదర్శనం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండోది, రాజకీయాలు చెప్పడం చేత కాకుండా మతాన్ని తీసుకొచ్చి అడ్డం పడుతున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీకి ఏమి తేడా కాదు. బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం ఈ ముగ్గురు కూడా కుక్కమూతి బిందులే, ఒకే తాను చేసినటువంటి చేరికలే. లేకపోతే ఈ భారతదేశం మొత్తం మీద ప్రత్యామ్నాయ పేరుతోటి ఇండియా కూటమికి వ్యతిరేకంగా ఒక కూటమి పెట్టాలని చెప్పి ఎంఐఎం సీట్లు ఎన్ని ఇచ్చారా అని కాదు కారణం. ఈ భారతదేశం ఎట్లా కాపాడనేది ప్రధాన